దీని మీద ఈ ర్యాకెట్ జరుగుతుంది అనే ఒక చిన్న సమాచారం మీద మనం దీని మీద లోతైన నిఘా పెట్టడం జరిగింది, క్రైమ్ వాళ్ళు మనం కూడా. రెండో ముద్దాయికి నేర చరిత్ర ఏం లేదు, ఇతనికి సహాయపడతా ఉంటాడు. అతను మెయిన్ ముద్దాయి సయ్యద్ సలీం బాషా, రెండో ముద్దాయి ఇతను ఏదో కమిషన్ ఇస్తుందోటి అతనికి హెల్ప్ చేస్తూ అతని యొక్క హౌస్ని ఏదైతే ఉందో ఆ హౌస్ని దీని నిమిత్తం ఫిల్అప్ చేయడానికి అట్లకి వాడుకోవడానికి అద్దెకోవడం జరిగింది. ఇద్దరు కూడా కాకినాడే, ఒకరు సామమూర్తి నగరు, ఇంకొకరు బ్యాంకుపేట. కార్యక్రమాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాకినాడ జిల్లా ఎస్పీఏ గారైనటువంటి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాలను అనుసరించి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నిన్న సాయంత్రం కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, వారి సిబ్బంది, అలాగే కాకినాడ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది అయిన మేము కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాము. ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం 36 బాటిళ్ళు రాయల్ రైట్ గ్రెయిన్ విస్కీ, అలాగే 10 బాటిళ్ళు ఆల్ సీజన్స్ విస్కీ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా వారిని విచారణ చేయగా ఈ బాటిల్స్ తోటి వారు లోకల్లో ఉన్న షాప్స్లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని, ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్ళు, అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీళ్ళు అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది. సదరు వాళ్ళ ఒప్పుకోలను బట్టి వారి దగ్గర నుంచి కొన్ని ఫారిన్ బాటిల్స్, అలాగే కొన్ని కాస్ట్లీ మద్యం ఖాళీ బాటిల్స్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మద్యం బాటిల్స్ అనేది మాఫియా ఎలా జరుగుతుందంటే, ఈ విధంగా ఖాళీ బాటిల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత లోకల్లో ఉన్న చీప్ లిక్కర్ కానీ లేదా వేరే మద్యం కానీ ఆ బాటిల్ని అందులో వేసి దాన్ని ప్రాపర్ సీల్ చేయడంతో అది సాధారణ ప్రజానీకం కూడా కనిపెట్టలేకపోతుంది. ఇటువంటి యొక్క నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తలై ఉండాలని, ఏదైనా ఇటువంటి సమాచారం వారికి తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఇటువంటి యొక్క నేరాలని అడ్డుకట్ట వేసేందుకు సదా మేము ప్రయత్నం చేస్తుంటామని, ఇందు మూలంగా ఈ యొక్క కల్తీ మద్యం తయారీదారులకి, అలాగే ఈ అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళకి పోలీసు వారి తరఫున కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.